లెస్బియన్స్ అంటే 2 గర్ల్స్ చేసుకుంటారు, గే అంటే 2 అబ్బాయిలు చేసుకుంటారు, బి అంటే బైసెక్షువల్, వాళ్ళకి అబ్బాయి మీద కూడా ఉంటది అమ్మాయి మీద ఉంటది, వాళ్ళకంటారు బై అంటారు. ఇప్పుడు మీరేంటి? ఐఎమ్ లెస్బియన్. మీకు ఇంకా అబ్బాయిల మీద ఏం ఉండదు? నాకు అబ్బాయి మీద నాకు అసలు ఏం ఫీలింగ్స్ లేవు. కట్ చేస్తారు, కట్ చేసిన తర్వాత మనకి అక్కడ స్టిచెస్ కూడా పడతాయి. బ్రీతింగ్ తీసుకోవాలంటే 1 month వరకు చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది. ఇంత తెలుసుకున్నారు కదా, ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసి అలా సర్జరీస్ ఏమి లేవా? బాయ్ గానే ఉండిపోయేలా? అలా కూడా ఉండొచ్చు, కానీ ఉండొచ్చా? ఉన్నాయా? ఇప్పుడు మీరు కంప్లీట్ గా అమ్మాయి అని చెప్తున్నారా? నాకు నేను 100% అమ్మాయిని. అబ్బాయి నుంచి అమ్మాయిగా మారారు, దాని సొసైటీ ఏమంటదంటే ట్రాన్స్. మధ్యలో ఏంటి ఈ లెస్బియన్ అనేది నాకు అర్థం కాలేదు. హోమోసెక్షువల్. లక్కీగానే మేము ఇన్స్టాగ్రామ్లోనే మాట్లాడుకున్నాం, తన పేరు అమ్ము. ప్రేమించడం కానీ ఈ ఫీలింగ్స్ కానీ అబ్బాయి మీద కదా ఉంటాయి. ఎందుకు వెళ్ళాలి అబ్బాయి మీద? ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా ఇంకా మ్యారేజ్ లాంటి? ఈ ఇయర్ లేదా నెక్స్ట్ ఇయర్లోని డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోవాలి ఉంది అని అనిపిస్తుంది. ఇప్పుడు అఘోరి మీరు ఒక్కటేనా అంటే ఇప్పుడు వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారా? ఆమె ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంది, మీరు ఇప్పుడు ఒక అమ్మాయితో అలా చేసుకుందామని అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు సెక్సువల్గా చూసుకుంటే ఎలా? నాకు అర్థం కాలేదు. సో సెక్సే ఇంపార్టెంట్ కాదమ్మా, అండర్స్టాండింగ్, ఫీలింగ్స్. అయితే ఇది అసలు ఉండదు అంటున్నారా మీ మధ్య? మొత్తం వీడియో అయితే అరే ఏం చేస్తారు ఇప్పుడు? అబ్బాయి అమ్మాయి అంటే ఓకే, అమ్మాయిలు ఏంటి? ఇప్పుడు అబ్బాయిలు ఎలా చేస్తారు, అది కూడా సెక్షువల్ లైఫ్ చాలా బాగుంటుంది. నాకు డౌట్, మామూలుగా చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఫీలింగ్స్ బాయ్ బాడీ వేసుకుని అమ్మాయి ఫీలింగ్స్ ఉండి ఇంత సర్జరీస్ చేసేసి మారిపోతున్నారు కదా, అదేదో ఆ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసి అలా సర్జరీస్ ఏమి లేవా? బాయ్గానే ఉండిపోయేలా అలా మీరు సెర్చ్ చేయలేదా? ఇంత తెలుసుకున్నారు కదా. అలా కూడా ఉండొచ్చు, కానీ లైఫ్లో రిగ్రెట్ ఉండొచ్చా? ఉన్నాయా? కొంతమంది ఉన్నారు ఇట్లానే. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ నాకు ఇన్స్టాగ్రామ్లోని మెసేజ్ చేశారు, తనకి మ్యారేజ్ అయింది, తనకి ఇంటోల్కి సేమ్ అలాంటి పర్సన్కి అట్లానే లోపల ఉండి అట్లా ఉన్నారు. సో చెప్పుకోలేకపోయి అట్లానే రోజు నరకంగా అనిపిస్తాను. అంటే అదే ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయదు, ఫ్యామిలీ కోసమో సొసైటీ కోసమో బలవంతంగా ఉండడం ఈజ్ ఓకే, బట్ కంప్లీట్గా అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మనకి. అదే నేను మీకు చెప్తాను, సర్జరీ ఇంపార్టెంట్ కాదు, ఎప్పటికీ ఇంపార్టెంట్ కాదు. అది మన చాయిస్ అండి. మనం వెళ్తున్నాం అంటే మనం ఇష్టపడే వెళ్తాను, బలవంతంగా ఇది నెససరీ ఉంది ఏ డాక్టర్స్ ఏం చెప్పలేదు కదా. సో దాన్ని బట్టి మనకి ఏం లేదు, ఇది ఇండివిజువల్ చాయిస్. ఓకే, నాకు అర్థమైంది. నేనేం అడుగుతున్నానంటే ఇప్పుడు మీరు కొంచెం టైం తీసుకొని అంతా సెర్చ్ చేసి అడ్వాన్స్డ్గా ఆలోచించి అందరినీ కన్సల్ట్ అయ్యి ఒక ఎండోక్రైనాలజిస్ట్ని వీళ్ళని, సో అప్పుడు అడగలేదా అంటే ఇప్పుడు నేను అమ్మాయిగా మారిపోవాలనుకుంటున్నాను, సర్జరీ చేయించుకుంటా, ఇలా కాకుండా అబ్బాయిగా ఉండాలంటే ఇప్పుడు నా హార్మోన్స్ ఫీలింగ్స్ కంట్రోల్ చేయడానికి వేరే ఆప్షన్ లేదని మీరు అడగలేదా? ఎందుకు ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఆల్రెడీ సో నేను మీకు చెప్పాను కదా, నాకు జెండర్ డిసోరియా ఫీలింగ్ ఉంది. ఆల్రెడీ నాకు జెండర్ డిసోరియా వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తే ఇంకేం మాట్లాడతారు? సో జడ్జిమెంట్ ఏం చేయలేరు. ఆల్రెడీ నేను అదొక జెండర్ ఇన్కాంగ్రెన్స్ నుంచి బాధపడుతున్నాను, ఎంత స్ట్రగుల్ చేస్తున్నాను. అలాంటి ఏంటి, నాకు ఓన్లీ వన్ అండ్ ఆప్షన్ ఏంటి, జెండర్ చేంజ్ అయ్యే ఆప్షన్ ఉంది, ఇంకొక ఆప్షన్ లేదు కదా. మీరు చెప్పింది అయితే క్రాస్ డ్రెస్సెస్ వాళ్ళే ఉంటారు, వాళ్ళకి అబ్బాయిల మీద కూడా అబ్బాయిగా కూడా ఉండొచ్చు, అమ్మాయిలుగా కూడా ఉండొచ్చు. వాళ్ళు ఏదైనా వాళ్ళకి ఫీలింగ్స్ వచ్చింది, సో వాళ్ళు ఇప్పుడు బయటికి వెళ్ళి నాకు అమ్మాయి బట్టలు వేసుకొని వాళ్ళకంటారు క్రాస్ డ్రెస్సెస్ అంటారు. సో క్రాస్ డ్రెస్సెస్, సో వాళ్ళు సర్జరీస్ ఏం చేసుకోరు. ఓకే, సర్జరీస్ ఏం చేసుకోరు, వాళ్ళకి ఉంటుంది ఫీలింగ్స్, సరే అమ్మాయిలానే రెడీ అవ్వాలి, అమ్మాయిలా మేకప్ వేసుకోవాలి, అమ్మాయిలాగా డ్రెస్సెస్ అది ఆ ఫీలింగ్స్ పోవడానికి వేరే సర్జరీస్ ఏమి ఉండవా అంటే? ఏముండవు. ఓకే, ఇది మన మెంటల్ సంబంధితగానే ఉంటుంది, మన మెంటల్గానే ఉంటుంది. నాకు ముందు నుంచి నేను అమ్మాయి అనుకున్నాను, సో అమ్మాయిగా మారాను అంతే. ఓకే, బాయ్గా ఉన్నప్పుడు నేమ్ ఏంటి మీది? అబ్బాయిగా ఉన్నప్పుడు వికాస్. వికాస్, ఓకే. ఇది ఎలా మీరే మార్చుకున్నారా? సో నాకు అంకితా సింగ్ అంటే నాకు ముందు నుంచి పేరు బాగుంది. సో ఒక సింగ్ ఏంటిది? నా పేరెంట్స్ వాళ్ళ ఇంటి పేరు కూడా యూజ్ చేయొద్దు అని ఒక కండిషన్ పెట్టారు. పేరెంట్స్కి తెలియదు అన్నారు. స్టార్టింగ్ నేను హెచ్ఆర్టీ ఉన్నప్పుడు ఇట్లా నేను చేంజ్ అవుతాను బయటికి వచ్చేసినప్పుడు కూడా నా పెద్దమ్మలు వాళ్ళు
ఫ్యామిలీస్ మాది ఎలా ఉండేది, ఆర్థోడాక్స్ ఫ్యామిలీ లాగా మాకు. సో మాది కూడా ఒక మంచి క్యాస్ట్. సో ఇలా ఉంటే ఎవ్వరు అబ్జెక్షన్ చేస్తారు బాగా. సో దాన్ని బట్టి వాళ్ళ ఇంటి పేరు ఎందుకు నేను చేసుకోవాలి, వాళ్ళు అదే అన్నారు నాకు, అబ్బాయిగా ఉంటే ఉండు, ఇంటికి రా. సో నా రిలేటివ్స్ కూడా ఇలానే చెప్పారు, అబ్బాయిగా ఉంటే ఉండు, నువ్వు ఇట్లా చేంజ్ అయితే మా ఇజ్జత్ పరువు పోతుంది ఇట్లానే. సో మీ బావలు ఏమనుకుంటారు, ఇలాంటి వాళ్ళు ఇలాంటి మ్యాచెస్ వచ్చాయా, ఇలాంటి కుటుంబంలో వెళ్ళామా. సో అదొకటి ఉంటుంది, దాన్ని బట్టి మన ఇంటి పేరు ఏం యూజ్ చేయలేదు. ఓకే, ఇప్పుడు చెప్పడానికి కూడా మీరు ఇష్టపడట్లేదా? వద్దండి అదే. సో ఎందుకు, సో వాళ్ళు ఇప్పుడు ఎక్కడైనా ఉంటే హ్యాపీగా ఉంటే బెటర్. సో వచ్చి నేను ఈ ఇంటి పేరు నుంచి ఇట్లా చేంజ్ అయ్యాను ఇవన్నీ ఎందుకు. మరి ఎలా మీ స్టడీస్, ఇప్పుడు ప్రజెంట్ జాబ్ చేస్తున్నారు, రీసెంట్గానే సర్జరీ చేయించుకున్నారు, ఇప్పుడు అక్కడ ఆ నేమ్ని అయితే మార్చలేము కదా, మార్చేసారా? ఆధార్ కార్డ్స్ ఉంటాయి కదా, ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ చేంజ్ అయిపోతాయి అన్ని డాక్యుమెంటేషన్స్. సో చెప్పాను కదా, సెక్షన్ 7 సర్టిఫికేట్ ఉంటే మనం సెక్షన్ 7 సర్టిఫికేట్ అందుక మెయిన్ దానికి నేమ్ చేంజ్ కోసం, జెండర్ చేంజ్ కోసం అదే హెల్ప్ అవుతుంది. ఎందుకు 2019లోనే అదొక లా వచ్చింది. అదే ఆ సర్టిఫికేట్ నుంచి మీరు అన్ని సర్టిఫికేషన్ చేంజెస్ చేసుకోవచ్చు, కానీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ చేంజ్ చేయలేము. కానీ అది ఆన్ ద ప్రాసెస్లో, అది ఫ్యూచర్లో మేబీ చేంజెస్ అవుతుంది లేదా చెప్పలేం. కానీ మీది ప్రీవియస్ ఒక నేమ్ ఉంటుంది కదా, బాయ్ నేమ్, గర్ల్ నేమ్ కానీ కూడా అదొక సర్టిఫికేట్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో ప్రాబ్లం ఉండదు. ఈ కాలంలోని ఎడ్యుకేషన్స్ సర్టిఫికేట్స్ ఎవరో అడుగుతారు, మ్యాక్సిమం ఏదైనా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్స్ అండ్ వాళ్ళ స్కిల్ అండ్ ప్రొఫెషన్. ఇప్పుడు చాలామందికి ఒక ఐడియా వచ్చింది అంతే తప్ప. ఇప్పుడు మీరు సర్జరీకి ముందు అండ్ సర్జరీ ఇప్పుడు తర్వాత ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తున్నారా? నేను ఈ ఆఫీస్లోనే జాయినింగ్ అయినప్పుడు యాజ్ అ బాయ్గానే జాయినింగ్ అయ్యాను. ఇప్పటికీ అక్కడే చేస్తున్నారు. ఎలా మరి మీ కొలీగ్స్ సపోర్టింగ్, దే ఆల్రెడీ నేను అందరూ అర్థం చేసుకున్నారా? సెన్సిటైజేషన్ అయింది. మా ఆఫీస్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, పెద్ద కంపెనీ. సో సెన్సిటైజేషన్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ మై మేనేజర్స్ అండ్ కొలీగ్స్ అండ్ మై డైరెక్టర్స్. సో ఇప్పుడు నాకు ఏం ప్రాబ్లం లేదు. దే థింక్ లైక్ దట్ ఐఎమ్ అ గర్ల్. నేను అమ్మాయి అనుకున్నాను కాబట్టి అమ్మాయిగా మారాను కదా, ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? అంత హ్యాపీగా అమ్మాయిగా మారాను కదా అని అంటున్నారు, మరి మధ్యలో ఏంటి ఈ లెస్బియన్ అనేది నాకు అర్థం కాలేదు. లెస్బియన్ అయితే నా సెక్షువల్ ఓరియంటేషన్ అండి. అదే నాకు సెక్షువల్ ఓరియంటేషన్ అంటే హోమోసెక్షువల్. నాకు లక్కీగానే మేము ఇన్స్టాగ్రామ్లోనే మాట్లాడుకున్నాం. తన పేరు అమ్ము. సో తన నిక్ నేమ్ అమ్ము. సో మేము మాట్లాడుకున్నాం, మంచిగానే మాట్లాడుకున్నాం. తన కోసం నేను చెప్పాను ఇట్లా నేను అయ్యాను. సో తన సో వాట్ అంకిత, నువ్వు ఇప్పుడు అమ్మాయిగా అయ్యావు కదా, ఓకే, నాకు ఎందుకు చెప్తాను పాస్ట్ కోసం నాకు ఏం వద్దు, నాకు పాస్ట్ కోసం ఏం వద్దు అని చెప్పింది. తన పాస్ట్ కోసం నాకు ఏం చెప్పొద్దు అంకిత, నాకు నువ్వంటే నీ బిహేవియర్ అంటే నాకు చాలా నచ్చింది. నువ్వు ఎంత స్ట్రగుల్ చేసావు, ఎంత సర్జరీస్కి ఒక్కదానివే వెళ్ళావు ప్రతిదానికి. సో నీకు నా మీద ఒక రెస్పెక్ట్ ఎప్పటికీ ఉంటుంది. నువ్వు నాకు ఒక పార్ట్నర్ అయితే నేను ఈ ప్రపంచంలోనే నాకంత లక్కీ ఎవ్వరు లేరు అని తను చెప్పాను. నేను కూడా ఒక పార్ట్నర్ కోసం నేను కూడా చూస్తున్నాను. అప్పుడు ఫస్ట్ తను మిమ్మల్ని కనెక్ట్ అయిందా? అవును. సో తనే కనెక్ట్ అయింది నాకు. ఇప్పుడు బాయ్గా ఉన్నప్పుడు అమ్మాయిలా ఫీల్ అవుతున్నారు కాబట్టి సర్జరీ చేయించుకొని మారారు. అది జెండర్ ఐడెంటిటీ కదా. అదే జెండర్ ఐడెంటిటీ అంటే మనం అబ్బాయి, మేల్ అండ్ నాన్ బైనరీ ఉంటుంది. సో నాన్ బైనరీ అంటే ఏంటి, వాళ్ళు అబ్బాయిగా కూడా ఉండొచ్చు, అమ్మాయిగా కూడా ఉండొచ్చు. సో నాకు ఫీమేల్ ఫీలింగ్స్ ఉంది, నేను అమ్మాయి అనుకున్నాను కాబట్టి నేను ఒక రాంగ్ బాడీలోనే జన్మించాను. సో విత్ ద హెల్ప్ ఆఫ్ మెడికల్ సైన్స్ బట్టి నేను కరెక్ట్ చేసుకున్నాను. సో నేను అమ్మాయిగా మారాను. జెండర్ ఐడెంటిటీ ఏంటి, ఫీమేల్, ఐఎమ్ అ ఫీమేల్. సో సెక్షువల్ ఓరియంటేషన్ అంటే హోమోసెక్షువల్. సో హోమోసెక్షువల్ అంటే సేమ్ సెక్స్ మ్యారేజెస్ అంటారు. ఓకే, సేమ్ సెక్స్ మ్యారేజెస్ అంటారు. ఓకే, అంటే ఇప్పుడు మనం ఇప్పుడు అమ్మాయి అనుకున్నప్పుడు జనరల్గా ప్రేమించడం కానీ ఈ ఫీలింగ్స్ కానీ అబ్బాయి మీద కదా ఉంటాయి. ఎందుకు వెళ్ళాలి అబ్బాయి మీద? ఎక్కడైనా రూల్ ఏం లేదు కదా అబ్బాయికి ప్రేమించాలని, ఎక్కడ రూల్ ఏం లేదు కదా. సో మనకి మీరన్న క్వశ్చన్స్కి అంటే LGBTIQ+ వచ్చింది. సో LGBTIQ+లోని ఏంటి, లెస్బియన్స్ అంటే 2 గర్ల్స్ చేసుకుంటారు. గేస్ అంటే G అంటే గే,
గే అంటే ఇద్దరు అబ్బాయిలు చేసుకుంటారు. బి అంటే బైసెక్షువల్, వాళ్ళకి అబ్బాయి మీద కూడా ఉంటుంది, అమ్మాయి మీద ఉంటుంది, ఇద్దరి మీద ఉంటుంది, వాళ్ళకంటారు బై అంటారు. ఇప్పుడు మీరేంటి? ఐఎమ్ ఎ లెస్బియన్. ఓకే, మీ అన్న క్వశ్చన్కి నేను క్లారిటీ ఇస్తున్నాను, LGBTIQ+ గానే ఇస్తున్నాను. సో బి అంటే బైసెక్షువల్, అబ్బాయి అమ్మాయి మీద ఇద్దరి మీద. ఇంకా అబ్బాయిల మీద ఏం ఉండదు? నాకు అబ్బాయి మీద నాకు అసలు ఏం ఫీలింగ్స్ లేవు. ఓకే. సో టీ అంటే ట్రాన్స్జెండర్. సో వాళ్ళు ఒక అబ్బాయిగా ఉంటారు, సో వాళ్ళకి చేంజ్ అవ్వాలంటే అమ్మాయిగా మారుతారు, అమ్మాయి అబ్బాయిగా కూడా మారచ్చు. వాళ్ళకంటే ట్రాన్స్జెండర్స్ అంటే. ఇంటర్సెక్స్ అంటే ఇప్పుడు అబ్బాయి ఆర్గన్స్ ఉంటాయి, అబ్బాయి ఆర్గన్స్ బదులు ఫిమేల్ జెనిటల్స్ ఉంటాయి, దానికంటారు ఇంటర్సెక్స్ అంటారు. క్యూర్ అంటే క్యూర్, సో తన అబ్బాయి కూడా అవ్వచ్చు, ఒక్కొక్కసారి అమ్మాయిగా కూడా ఫీల్ అవ్వచ్చు, దానికి క్యూర్ అని సింబల్ వచ్చింది. దానిలోనే ప్లస్ చాలా ఉన్నాయి, దానికోసం మనం మాట్లాడతాం. అమ్మో ఏం నాకేం అర్థం కావట్లేదు ఏం చెప్తున్నారు. ఇదంతా ఓకే అంటే అర్థం చేసుకుంది, నాకు నచ్చింది అంటే ఓకే, బట్ అంటే ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా ఇంకా మ్యారేజ్ అయితే అనుకుంటున్నాం ఈ ఇయర్ లేదా నెక్స్ట్ ఇయర్లో అని. సో డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోవాలి ఉంది అని అనిపిస్తుంది. మీరు ఓకే, ఇప్పుడు ఎలాగో ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు, ఒంటరిగా కూడా ఒక తోడు ఉండాలి కదండి. ఉండాలి. వాళ్ళ అవతల అమ్మాయి ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి మరి, ఒప్పుకుంటారా? అమ్మాయి ఒప్పుకుంటుంది. అమ్మాయి నాకంటే 8 years పెద్ద. మళ్ళీ ఇదొక షాక్. 8 years పెద్ద అమ్మాయి, 8 years పెద్ద నాకంటే. 8 years పెద్ద. ఎందుకు 8 years పెద్ద అని తీసుకున్నా, ఎందుకు తనకి మెచ్యూరిటీ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. నేను ఏదైనా తప్పు చేసినా కూడా తను చెప్తుంది, కరెక్షన్ చేస్తుంది, నన్ను ప్రతిసారి ఒక మోటివేట్ చేస్తుంది. తన అంతా బెస్టీ, తనే నాకు బెస్టీ, తనే నాకు లవ్, తనంత పర్సన్ నేను ఎక్కడ చూడలేదు. సో పాసిబుల్ అయితే నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్. ఓకే, ఇవన్నీ నేను కూడా అగ్రీ చేస్తాను. ఇప్పుడు కంప్లీట్గా అర్థం చేసుకుంది, మెచ్యూర్డ్గా ఉంది, మంచి తోడు. అది వేరే రిలేషన్ కూడా ఉండొచ్చు కదా, ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, లేకపోతే ఒక సిబ్లింగ్ లా గానీ. అంటే ఈ పార్ట్నర్ నేను అడిగాను, సేమ్ క్వశ్చన్స్ నేను అడిగాను. అమ్మో, సో నువ్వు బయాలజికల్ ఫీమేలే కదా, సిస్ ఉమెనే కదా, ఎందుకు నువ్వు నన్ను ప్రపోజ్ చేసి నువ్వు నాతోని ఎందుకు ఉండాలని అనిపించింది. సో తను అదే చెప్పింది, అమ్మా నాకు అబ్బాయిల మీద ఫీలింగ్స్ లేదు, నీకు కూడా అబ్బాయిల మీద ఫీలింగ్స్ లేదు, నీకు కూడా అమ్మాయిల మీద ఫీలింగ్స్. తను వచ్చి మీకు ప్రపోజ్ చేసే వరకు మీకు తెలియలేదా మీకు ఎవరి మీద ఫీలింగ్స్ ఉన్నాయి ఏంటనేది? నాకు ముందు నుంచి తెలుసు, ఆమె లెస్బియన్ అని నాకు ముందు తెలుసు. నాకు అమ్మాయిల మీద ఫీలింగ్స్ ఉంది, నాకు సర్జరీ అయి ముందు తర్వాత నుంచి నాకు తెలుసు. సో నాది సర్జరీ ముందు తర్వాత నుంచి, సర్జరీ ముందు నుంచి ఐఎమ్ హోమోసెక్షువల్. నాకు హోమోసెక్షువల్ ఫీలింగ్స్ ఉంది. నాకు హెట్రోసెక్షువల్ అంటే అబ్బాయి అమ్మాయి ప్రేమిస్తారు, దానికి హెట్రోసెక్షువల్ అంటారు. నేను హోమోసెక్షువల్ అని. మీకు అర్థం కాలేదా? నిజంగా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను. అర్థం కాలేదా? ఓకే, మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒక అబ్బాయి ప్రేమిస్తే ఇద్దరు అట్రాక్ట్ అయ్యి ఒక ఆపోజిట్ సెక్స్, ఒక అబ్బాయి తను ఒక అమ్మాయికి చూస్తాడు, సో వాళ్ళకంటారు హెట్రోసెక్షువల్ అంటారు. ఓకే, హెట్రోసెక్షువల్. సో ఇప్పుడు నేను తను లవ్ చేస్తాం కదా, మేము అంటాం హోమోసెక్షువల్. హోమోసెక్షువల్ అంటే సేమ్ సెక్స్, హెట్రోసెక్షువల్ అంటే ఆపోజిట్ సెక్స్. ఇది ఓకే. అమ్మాయి అంటే హోమోసెక్స్. ఇప్పుడు మీరు కంప్లీట్గా అమ్మాయి అని చెప్తున్నారా? నాకు నేను 100% అమ్మాయిని. మీరు అబ్బాయి నుంచి అమ్మాయిగా మారారు, దాని సొసైటీ ఏమంటదంటే ట్రాన్స్. సొసైటీ ట్రాన్స్ అంటే ఒకటి చెప్తాను, ఒక్కరి కోసం మీరు బతకట్లేదు, మీరు మీకోసం బతుకుతున్నారు. సో వేరే వాళ్ళకి ప్రూఫ్ చేయాల్సిన అవసరం లేదు. వాట్ ఎవర్ మీరు ఎందుకు చెప్పడం, మీ ట్రాన్స్ అని ఎందుకు చెప్పడం? మీకు మంచిగా మీకు అన్ని లుక్స్ ఉన్నాయి, చదువు ఉంది, జాబ్ ఉంది, అన్ని గవర్నమెంట్ ఐడి కార్డ్స్ అన్నీ చేంజ్ చేసేసుకున్నా, ఎందుకు చెప్పాలి మీరు ట్రాన్స్? ఐడి కార్డ్లో ఫీమేల్ అని ఉంటుందా మీకు ఐడెంటిటీ? ఫీమేల్ అని ఉంది, నాకు ఐడి కార్డ్స్లో అని ఫీమేల్స్ అని ఉంది. ఎందుకు చెప్పాలి నేను ట్రాన్స్ అని ఎందుకు చెప్పాలి వేరే వాళ్ళకి? అంటే సర్జరీకి ముందు ఒక సర్టిఫికేట్ అని అన్నారు కదా, దాంట్లో ఫీమేల్ అని ఉంటుందా? ఫీమేల్ ఉంది. Section 7 తీసుకున్నాను, సర్జరీస్ అన్నీ చేయించుకున్నాను కదా. సర్జరీ చేసుకున్న తర్వాత నేను అమ్మాయిగా మారాను, కానీ 100% అమ్మాయి అయితే నేను అవ్వలేను, అది హైలీ ఇంపాసిబుల్. నాకు యూటరస్ అయితే లేదు, బయాలజికల్గా నేను పిల్లలు అయితే కనలేను, నాకు పీరియడ్స్ కూడా లేదు. సో ట్రాన్స్ ఉమెన్స్ ఆర్ ఈక్వల్ టు ఉమెన్స్. అంటే అది జనరల్గా ట్రాన్స్జెండర్స్ అంటే ఎప్పుడు ఒకటే స్టోరీ విని సో ఇది మాకు సడన్గా. మీ అన్న క్వశ్చన్కి నేను మీకు చెప్తాను, మీకు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఉంటే సూఫీ అండ్ అంజలి కోసం కొట్టండి. సూఫీ అండ్ అంజలి, సో వాళ్ళు ఒక లెస్బియన్స్ కపుల్స్, వాళ్ళు ఓపెన్ అప్గానే చేసుకున్నారు. సో అంతా వాళ్ళే అంత పెద్ద కాలిఫోర్నియాలో ఉండి
సో తను వచ్చి అంత ఓపెన్ అప్గా చెప్పుకొని వీఆర్ ఆర్ లెస్బియన్స్ అయితే మనం ఎందుకు చెప్పుకోవడం అన్న తప్ప ఎందుకు లేదు. నేను ఒక ఇండియాలో పుట్టి హైదరాబాద్లో ఉండి నేను ఎందుకు చెప్పడం నా తప్ప ఆమె ఇద్దరు లవ్ చేసుకోవచ్చు, వాళ్ళు ఇద్దరు ఒక రిలేషన్షిప్లో ఉండొచ్చు, నేను ఎందుకు ఉండలేను. అంటే ఇప్పుడు వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారా? వన్ ఆఫ్ ద రీజన్ నేను కూడా నాకు అమ్మాయిల మీద ఉంది, ఫీలింగ్స్ ఉంది, నేను అమ్మాయిగా మారాలి ఉంది కానీ నాకు తర్వాత వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా నేను తీసుకున్నాను. లైఫ్ అంటే వాళ్ళలానే ఎంజాయ్ చేయాలి, సూఫీ అండ్ అంజలిలానే. ఫస్ట్ సర్జరీ చేసుకోక ముందు ఒకరు పేరు చెప్పారు, వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను, ఒక అమిత. ఇప్పుడు మళ్ళీ అంటే మీకు వేరే ఒక అమ్మాయి నచ్చింది, ప్రపోజ్ చేసుకున్నారు, కలిసి కాబట్టి మళ్ళీ వీళ్ళ ఇన్స్పిరేషన్ చెప్తున్నారు. వాళ్ళిద్దరు కపుల్స్ జెండర్ ఐడెంటిటీ కోసం నేను అమితకి ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. కానీ నాకు నాకు సర్జరీస్ అవ్వాలి, ప్రొసీజర్ అంటే నాకు తెలియదు. తను నాకు గైడెన్స్ ఇచ్చింది. సెక్షువల్ ఓరియంటేషన్స్ అంటే ఐఎమ్ హోమోసెక్షువల్, నేను ఒక హోమోసెక్షువల్ని. హోమోసెక్షువల్లో ఉన్నప్పుడు కూడా నాకు ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి కదా, వీళ్ళలానే ఉండాలి, వీళ్ళలానే మంచిగా సెటిల్ అయ్యి వీళ్ళలానే పెళ్లి చేసుకొని మంచిగానే ఒక సొసైటీలో ఉండాలంటే వాళ్ళ వైపే నేను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను, సూఫీ అండ్ అంజలిలానే. అంటే మీ ఫీలింగ్స్ని బట్టి అలా దానికి ఎవరైతే అనుగుణంగా ఉన్నారో వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారా, లేదా ఆల్రెడీ వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళలా ఎందుకు ఉండకూడదు అని మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా? ఇన్ఫ్లుయెన్స్ ఏం కాదు సార్, వాళ్ళలానే వాళ్ళంత మంచిగానే బతుకుతే మనం ఎందుకు బతకలేము అంతే తప్ప, చిన్న ఆశ అంతే. అంటే ఇప్పుడు సెక్సువల్గా చూసుకుంటే ఎలా, నాకు అర్థం కాలేదు. సెక్షువల్గానే ఓకే, సెక్షువల్లోని మీకు ఒకటి చెప్తాను. హోమోసెక్షువల్ అంట సెక్షువల్ ప్లెషర్స్ ఇవన్నీ హోమోసెక్షువల్స్ వాళ్ళకి వస్తుంది, సీరియస్గా చెప్తే. సో హెట్రోసెక్షువల్స్ వాళ్ళు సెక్షువల్గా చేసుకుంటే వాళ్ళకి కౌంటింగ్స్ బట్టి ఉంటుంది, వాళ్ళకి స్టామినా కౌంట్ ఉంటుంది. ఒక అబ్బాయికి ఎంత స్టామినా ఉంది అంతే అమ్మాయికి అదే ఉంటుంది. మా లెస్బియన్స్కి మాకు ఉంటుంది, మాకు చెప్పాను కదా మెడికల్ డైలేషన్స్ ఉంటుంది, సో లిప్ లాక్స్. సో సెక్సే ఇంపార్టెంట్ కాదు, మాకు సెక్స్ ఇంపార్టెంట్ కాదు, అండర్స్టాండింగ్ ఫీలింగ్స్ అది ఇంపార్టెంట్. ఓకే, అయితే ఇది అసలు ఉండదు అంటున్నారా వాళ్ళ మధ్య, అది మీ మధ్య ఉంటుంది కానీ అది కూడా పర్సనల్, అదే పర్సనల్కి అదే వచ్చి నేను మీకు మొత్తం వీడియో అయితే నేను మీకు వచ్చి చూపించలేదు కదా, ఇట్లా మేము సెక్స్ చేస్తాం అని మేము చెప్పుకోలేం కదా. అంటే ఇప్పుడు మీరు మెయిన్ వచ్చింది ఏంటి, మీరు ఇప్పుడు ఇంటర్వ్యూకి ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి? చాలా మందికి తెలీదు, ఇప్పుడు కొంచెం ట్రాన్స్జెండర్స్ అంటే వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నారు, బట్ లెస్బియన్స్ని గేస్ని వీళ్ళని చాలా తక్కువ యాక్సెప్ట్ చేయట్లేదు. సో తెలియాలి అని. లెస్బియన్స్ అంటే మీకు ఒకటి చెప్తాను, ఇద్దరు అమ్మాయిలు ఉంటారు, ఇద్దరు అమ్మాయిలు నార్మల్గానే ఉంటారు, ఈవెన్ వాళ్ళు ఓపెన్ అప్ అయితే అప్పుడు మీకు తెలుస్తుంది కదా. లెస్బియన్స్ అయితే మీరు ఐడెంటిఫై కూడా చేయలేరు లెస్బియన్స్కి అంత ఈజీగా. అదే ఎట్లా ఉంటుంది, ఇప్పుడు మీరు బయట ఒక మాల్లో వెళ్ళారు, సో ఇద్దరు అమ్మాయిలకి చూసారు, వాళ్ళకి ఫీలింగ్స్ ఉన్నాయి, లెస్బియన్ ఫీలింగ్, యూ కెనాట్ జడ్జ్, మీరు వాళ్ళకి జడ్జ్ చేయలేరు. ఎందుకు చూడడానికి అమ్మాయిలానే ఉన్నారు, నార్మల్గానే ఉన్నారు. గేస్కి మీరు ఈజీగానే ఐడెంటిఫై చేసేస్తారు. గేస్ ఎలా ఉంటుంది, వాళ్ళకి వాకింగ్ స్టైల్, వాళ్ళకి డ్రెస్సింగ్ స్టైల్, వాళ్ళు ఉన్న బిహేవియర్కి మీరు ఈజీగా చెప్పేస్తారు, ఓకే తను గే అని చెప్పేస్తారు. బైసెక్షువల్ కూడా మీరు అంత ఈజీగా ఐడెంటిఫై చేయలేరు. అంటే మనం ఇప్పుడు ఇక్కడ జడ్జ్ చేద్దామా ఐడెంటిఫై గురించి అని కాదు, జనరల్ గా కొంతమంది వ్యూవర్స్ కి డౌట్ ఉంటది కదా, అరే ఏం చేస్తారు ఇప్పుడు అబ్బాయి అమ్మాయి అంటే ఓకే, అమ్మాయిలు ఏంటి లిప్ లాక్స్ చేసుకుంటావు, జస్ట్ లిప్ లాక్స్ చేసుకుంటా అంతేనా? అంటే రొమాన్స్ ఒక్కటేనా, ఇంకా అంటే చెప్పడానికి కొంచెం మీకు అన్కంఫర్ట్ లేదా, లేకపోతే ఏంటి? నేను కంఫర్టబుల్గా లేను, కానీ మాలోని కూడా అబ్బాయిలు ఎలా చేస్తారో మేము కూడా ఇట్లానే, మాది కూడా సెక్షువల్ లైఫ్ చాలా బాగుంటుంది. కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు కంప్లీట్ అబ్బాయిలతోనే కదా హాస్టల్, అంటే అబ్బాయిల మీద అప్పుడు కూడా ఏమి కొంచెం కూడా ఫీలింగ్ ఏమి అనిపించలేదు, లవ్ లాంటివి? ఓన్లీ ఇంకా అమ్మాయిలా డ్రెస్ వేసుకోవాలి, అమ్మాయిలా రెడీ అవ్వాలి, ఇదేనా? అంతే, అమ్మాయిల మీద అట్రాక్ట్ అవ్వాలి అంతే. అప్పటికి అమ్మాయిలని చూడడం, అమ్మాయిలకి ట్రై చేయడం అంటే అమ్మాయిలాగా డ్రెస్ బాగుంది, అమ్మాయిలానే నేను ఉండాలి, అమ్మాయి డ్రెస్ చాలా బాగుంది, అమ్మాయి హెయిర్ ఎలా బాగుంది, అమ్మాయి స్ట్రక్చర్ ఎలా ఉంది, బాడీ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఇట్లా అవ్వాలి, అట్లానే ఫీలింగ్స్ ఉండేది. ఓకే, ఫిజికల్ గానీ ఏముండేది కాదు. ఓకే ఓకే, టాటూలు బాగున్నాయి, ఏంటి నేమ్ అది? నా పేరే ఉంది, అంకితనా? ఓకే, అంటే ఏ లాంగ్వేజ్ అది క్లియర్గా చూపించండి. అరబిక్. ఓకే,
ఓకే, ఇప్పుడు వరకు సీరియస్ గా చాలా సబ్జెక్ట్ ఇచ్చారు, చాలా ఈవెన్ నేను ఇప్పుడు వినలేదు అసలు, ఫస్ట్ టైం కొత్తగా ఉంది. ఇదంతా నిజమే కదా మీరు ఇప్పుడు చెప్పిన ఈ సర్జరీస్ కానీ? 100%. మంచి సబ్జెక్ట్ ఇచ్చారు. ఎమోషనల్ గా ఇంకా స్టోరీ ఏం అది బయటకు రాలేదు మాకు. ఖచ్చితంగా ఇంత కష్టం వరకు ఉంటాయి కదా, సింపుల్ గా మీరు ఫ్యామిలీ అంటే ఇంకెందుకులే వదిలేసేయండి అని స్కిప్ చేసేసారు. ఎమోషన్ పార్ట్ నేను అస్సలు టచ్ చేయను కూడా. ఇప్పుడు నేను టచ్ చేస్తే ఏడ్చుకోలేను నేను. మీరే అన్నారు ట్రాన్స్జెండర్స్ అంటే ఇప్పుడు కొంచెం పర్లేదు, జనాలకు అర్థమవుతుంది, యాక్సెప్ట్ చేస్తున్నారని. ఎందుకు మీరు మీ ఇంట్లో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పలేకపోతున్నారు? సొసైటీ, మన చుట్టుపక్కల అదే సొసైటీ గురించి. అదే సొసైటీ. ఇప్పుడు నేను ఉండేది ఒక పల్లెటూరు, మాది ఒక శ్రీకాకుళం జిల్లా. ఆ శ్రీకాకుళం జిల్లాలోని ఇలాంటి కోసం ఎట్లా తెలుస్తుంది? తెలియదు కదా. సో వాళ్ళకి తెలిసింది ఏంటి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి అంతే తప్ప. సో అదర్స్ కూడా ఉంటారని కూడా తెలియదు. అలాంటి వాళ్ళకి ఎంత చెప్పినా కూడా ఎక్కదు. సో మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు అర్థం చేసుకుంటారని? చేసుకోరు. ఇప్పుడు హైదరాబాద్లోని యాక్సెప్టెన్సెస్ ఎందుకు వచ్చాయి అంటే చాలామందికి అవేర్నెస్ వచ్చింది. సో ఇప్పుడు మనకి యాపిల్ CEO ఉన్నాడు, యాపిల్ CEO టిమ్ కుక్. తనే ఓపెన్గానే చెప్పుకున్నాడు, ఐఎమ్ గే అని చెప్పుకున్నాడు. సో వాళ్ళే పెద్దోళ్ళే ఓపెన్ అప్ అయితే మనం ఎందుకు ఓపెన్ అప్ అవ్వకూడదు? మీరు అన్నది కదా లెస్బియన్స్ కపుల్స్కి అందరూ ఇప్పుడు అంత ఈజీగా ఓపెన్ అప్గా చెప్తున్నారంటే రాధికా పిరమల్ ఉన్నారు. సో రాధికా పిరమల్ VIP గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి CEO అండ్ MD. తనే అంత ఓపెన్ అప్గా చెప్పింది, నేను ఒక లెస్బియన్ని, తను ఒక ఫారినర్ అమ్మాయితో పెళ్లి చేసుకుని యూకేలో సెటిల్ అయింది. ఆమె అంత ఓపెన్ అప్గా చెప్పి ఇప్పుడు నా ఫ్రెండ్ ఉంది అమిత, తను ఇట్లానే చేంజ్ అయింది. ఇంకొక ఫ్రెండ్ ఉంది నాకు సోఫియా, తను డెలైట్లో వర్క్ చేస్తుంది. ఇంత చేసుకొని తను ఎంత బయటకు వస్తే వాళ్ళే అంత కంప్లీట్గా వచ్చి వాళ్ళే చెప్పుకుంటే మనం ఎందుకు చెప్పకూడదు? నేను అదే అడుగుతున్నా. ఇప్పుడు పేరెంట్స్కి ఎందుకు చెప్పడానికి మీరు వెనకాడుతున్నారు అంటే సొసైటీ అన్నారు. అంత సొసైటీ గురించి ఆలోచించిన వాళ్ళు ఇప్పుడు వేరే అమ్మాయి మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆ విషయంలో ఎందుకు ఆలోచించట్లేదు? వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు కదా తోడు. సో తను ఉన్న మాటలకి నాకు బాగా నచ్చింది. తనతోనే లైఫ్ లాంగ్ ఉంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతానని నాకు అనిపించింది. సో షీ ఈజ్ అ వెరీ జెన్యూన్. అంటే ఫ్యామిలీ ఉంటే హ్యాపీగా ఫీల్ అవ్వరా? ఫ్యామిలీ అయితే యాక్సెప్టెన్స్ రాదండి, ఎప్పటికీ యాక్సెప్టెన్స్ రాదు. ఎందుకు వాళ్ళు యాక్సెప్టెన్స్ చేసినా కూడా ఉన్న సొసైటీస్ నాకు యాక్సెప్టెన్స్ చేయరు. చుట్టాలు, రిలేటివ్స్ వాళ్ళందరూ యాక్సెప్ట్ చేయించరు. సో నా కోసం వాళ్ళు ఎందుకు వదులుకోవాలి ఫ్యామిలీస్ మొత్తం వాళ్ళ రిలేటివ్స్కి? నేను వదిలేసుకున్నా కూడా ఓకే, ఒకసారి ఏడుస్తారు, మర్చిపోతారు, ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళందరికీ వదిలి ఎందుకు రావాలి నా కోసం చెప్పండి? సో దాన్ని బట్టి నేను సెపరేట్ అయ్యాను అంతే. ఓకే, ఇంకా ఫ్యూచర్లో కూడా వాళ్ళని కన్విన్స్ చేసి మళ్ళీ కలిసే నేనైతే ట్రై చేస్తాను. వాళ్ళ ఇష్టం, వాళ్ళు మాట్లాడడం వాళ్ళ ఇష్టం. ఓకే, ఈ ఇంటర్వ్యూ ద్వారా కొంచెం వాళ్ళు చూసి అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఫ్యూచర్ ప్లాన్స్ ఇంకా అమ్మాయితో ఇదే జాబ్ అంతేనా? ఫ్యూచర్లోనే యూకేకి వెళ్ళి సెటిల్ అవ్వాలి ఉంది. యూకేకి వెళ్ళి సెటిల్ అవ్వాలి ప్లాన్స్ ఉన్నాయి, అది చూడాలి. అంటే ఎందుకు అక్కడైతే ఇలాంటి తలనొప్పులు ఉండవనా? యూకే అంటే ఇప్పుడు మనకి ఇండియాలోని అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి నచ్చవు. కానీ ఇక్కడ హౌసింగ్ విషయంలోని హౌస్ తీసుకోవడానికి కోసం కూడా కొంతమంది ఇవ్వరు. ఇలాంటి క్యాండిడేట్స్ ఉన్నారా, మీరు అమ్మాయిల ట్రాన్స్జెండర్స్ ఇలా అయితే వాళ్ళ మనసులోని అదొక క్వశ్చన్ ఉంటుంది. మీలాంటి వాళ్ళకి హౌస్ ఇస్తే మా పిల్లలు కూడా ఇట్లా అవుతారు అని అదొక అంటారు. సో దానివల్ల వాళ్ళు హౌసెస్ ఇవ్వడానికి నచ్చపడ్డారు. కొంతమంది నైబర్స్ అంటారు ఇలాంటి పక్కన మేము ఇలాంటి వాళ్ళ పక్కన ఉండాలా అని క్వశ్చన్స్ వస్తాయి. మా పిల్లలు ఏమవుతారు, వాళ్ళు కూడా ఇలానే స్పాయిల్ అయిపోతారు. కానీ వాళ్ళకి తెలియదు మేము కూడా ఒక మనుషులే కదా, మేము ఎక్కడో డిఫరెంట్ ప్లానెట్ నుంచి మనుషులు అన్నప్పుడు ఇప్పుడు మీరంటే కొంచెం సాఫ్ట్గా ఉన్నట్టు మాట్లాడుతూ మంచిగా బట్ బయట ఈ ట్రాన్స్జెండర్స్ అలా లేరు. ఈ కమ్యూనిటీలో ఎలా ఉంటారంటే ఇష్టం వచ్చినట్టు క్లాప్స్ కొట్టుకుంటూ అరుచుకుంటూ. మీరు వాళ్ళకి ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? బ్లేమ్ అంటే ఇప్పుడు ఒక్కరికి డిస్టర్బెన్సే కదా. అదే డిస్టర్బెన్స్ అంటే ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళకి జీవనోపాధి కదా, అదే వాళ్ళకి జీవనోపాధి అంటే క్లాప్స్ ఇదే కదా. వాళ్ళకి ఎందుకు దాన్ని ఎంచుకుంటున్నారు?
కానీ ఇప్పుడు ఈ కాలంలోనే ఇప్పుడు కొన్ని కంపెనీస్ యాక్సెప్టెన్స్ ఇస్తుంది, కొన్ని కంపెనీస్లోని ఎట్లా ఉంటుంది, కొలీగ్స్ వల్ల కొంతమంది కంఫర్టబుల్ లేకపోతే వాళ్ళు మానేస్తారు. ఇప్పుడు ఒక సర్టెన్ పీరియడ్ ఉంటుంది. ఇప్పుడు కంఫర్ట్ జోన్ కావాలి అందరికీ. ఒక ట్రాన్స్జెండర్స్ అవని, మేల్ అవని, ఫీమేల్ అవని, ఆ కంఫర్టబుల్ లేకపోతే వాళ్ళు అక్కడ ఒకే దగ్గర ఎట్లా ఉండగలుగుతారు? హైలీ ఇంపాసిబుల్ కదా వాళ్ళు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎక్కడైనా ఒక చిన్న కంపెనీకి వెళ్ళారు, చిన్న స్టార్టప్ కంపెనీకి వెళ్ళారు. చిన్న స్టార్టప్ కంపెనీకి అక్కడ మేల్స్ ఆర్ ఫీమేల్స్ ఉన్నారు. అక్కడ వాష్రూమ్స్ కూడా మేల్ ఫీమేల్ వాష్రూమ్స్ ఉన్నారు. సో తను ట్రాన్సిషన్ ఏం అవ్వలేదు. సో అమ్మాయి బట్టలు వేసుకుంది. సో అక్కడికి వెళ్ళి తన ఏ వాష్రూమ్కి వెళ్తుంది చెప్పండి? ఏ వాష్రూమ్కి వెళ్తుంది? అక్కడ కూడా తన క్వశ్చన్ మార్కే కదా. ఏ వాష్రూమ్కి వెళ్ళాలి? ఆన్సర్ లేదు. అక్కడ మనకి ఆల్ జెండర్స్ వాష్రూమ్స్ రావాలి. ఆల్ జెండర్స్ వాష్రూమ్ ఎందుకు? ఇట్లా ఉన్న వాళ్ళు, సర్జరీస్ లేని వాళ్ళు, ప్రీ ట్రాన్సిషన్, దానికి మా భాషలో అంటారు. సో యాజ్ పర్ ద మెడికల్ భాషలో ప్రీ ట్రాన్సిషన్ అంటారు. సో ముందు ఇప్పుడు నేనేంటి పోస్ట్ ట్రాన్సిషన్, కంప్లీట్ ట్రాన్సిషన్ పోస్ట్ అయిపోయాను. ప్రీ ట్రాన్సిషన్ అప్పుడు వాళ్ళు ఎలాంటి వాష్రూమ్స్ యూజ్ చేసుకోవాలి? సో దాన్ని బట్టి వాళ్ళకి వేరే ఆప్షన్ లేకపోతే వాళ్ళు వెళ్తారు. వాళ్ళు కూడా కంపల్సరీ అట్లా ఉండాలని వాళ్ళు కూడా ఏమి ఉండదు కదా, తప్పదు. అంటే సొసైటీని బట్టి వాళ్ళు అలా తయారయ్యారని చెప్తున్నారా మీరు? ఇప్పటికీ కూడా వాళ్ళకి సెపరేట్ వాష్రూమ్స్ అనేవి ఏమి ఉండవు కదా? ఎలా నీకు ఆల్రెడీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా మీకు, వాళ్ళందరూ ఫీమేల్స్ కానీ కన్వర్ట్ అయ్యారు. సో వాళ్ళ ఫీమేల్స్ వాష్రూమ్స్కి వెళ్తారు. ఓకే, ఎప్పుడన్నా షేర్ చేసుకుంటారా? అంటే వాళ్ళు అలా వెళ్ళినప్పుడు ఫీమేల్స్ కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వడం కానీ వాళ్ళని చూసి? కొంతమంది చూస్తారండి. ఒక్కొక్క లైఫ్ కోసం, పక్కోళ్ళ కోసం మనం బతకట్లేదు కదా, మా లైఫ్ కోసమే మనం బతుకుతున్నాం కదా. సో దాన్ని బట్టి మనం అదే నేను అందరికీ చెప్తాను, వే ఆఫ్ బిహేవియర్ ఇంపార్టెంట్ అండి. మీరు ఎలా మాట్లాడుతున్నారు, అలా ఉంటున్నారు సొసైటీతోనే, దాన్ని బట్టి మీకు జడ్జ్ చేస్తారు. వాట్ ఎవర్ యు ఆర్ లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్, ఇంటర్సీ, ఈ అన్నిటికీ ముందు మన బిహేవియర్ ఇంపార్టెంట్ అండి. మన బిహేవియర్ మంచిగానే ఉంటే అందరు సపోర్టింగ్ ఇస్తారు. సొసైటీ సరిగా ఉండట్లేదు కాబట్టి వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు బిహేవియర్ అంటే అదేంటి? ఇప్పుడు నేను ఒక జాబ్ చేస్తున్నాను, ఇప్పుడు నేను జాబ్ చేసి ఇప్పుడు నేను వాళ్ళనే ఇట్లానే అయితే నాకు కూడా ఎవరు ఇచ్చేస్తారు హౌసెస్? అదే చెప్పండి. సో నా టర్మ్స్ అండ్ కండిషన్లోనే నాకు బిహేవియర్ ఇంపార్టెంట్. మీరు అన్నారు కదా వాళ్ళకి అంత ర్యాష్ చేసినా బట్టి కూడా సొసైటీ వల్ల వాళ్ళు అయ్యారు. ఓకే, ఒక సొసైటీకి వెళ్ళి వాళ్ళు వెళ్తారు, ఏ సొసైటీ అయినా కూడా వాళ్ళకి యాక్సెప్ట్ చేస్తారా? చెయ్యరు. వాళ్ళు కూడా ఎందుకు తగ్గాలి? వాళ్ళు మీరు కంప్లీట్గా డిఫరెంట్ అని చెప్పారు కదా, ఎందుకు వాళ్ళకి అంత సపోర్టివ్గా మాట్లాడుతున్నారు అర్థం కాలేదు. వాళ్ళు కూడా మనుషులే కదా, హ్యూమన్ బీయింగ్సే కదా. మేము కూడా ఒక హ్యూమన్ బీయింగ్స్ గానే. బట్ బిహేవియర్ ఈజ్ ఇంపార్టెంట్, అది మీరే చెప్పారు. బిహేవియర్ అంటే ఒకటి, ఆ బిహేవియర్ మనకి ఎవరో చెప్పేలానే రాకూడదు, మనం అర్థం చేసుకొని మనం బిహేవ్ చేయాలి. వాళ్ళకి నేను చెప్పుకోలేను కదా, అమ్మ ఇట్లా ఉండి వాళ్ళ ఇష్టం, వాళ్ళ లైఫ్. సో నేను ఎందుకు చెప్పాలి? సో నా ఇష్టం, నాకు ఇలా దిద్దాలి, ఇట్లా ఉండాలి అంటే నా ఇష్టం. నాకు అర్థమైన లాంగ్వేజ్లో అంటే నాకు బిహేవియర్ అని ఇంపార్టెంట్ అనిపించింది. ఒక పర్సన్తో మాట్లాడితే ఆ పర్సన్ అర్థం చేసుకుంటే ఆల్ గుడ్. సో వాళ్ళకి నేను చెప్పుకోలేను కదా ప్రతిదీ. సో వాళ్ళకి ఎలా అన్కంఫర్టబుల్, కొంతమంది కంఫర్టబుల్ ఉంటుంది, కొంతమందికి అన్కంఫర్టబుల్ ఉంటుంది. సో వాళ్ళ ప్రైవసీ కూడా నేను టచ్ చేయకూడదు కదా. మ్యాక్సిమం ఎందుకు ట్రాన్స్జెండర్స్ అందరూ స్టడీలో డ్రాప్ అవుట్ అవుతూ ఉంటారు మ్యాక్సిమం? మీరు చూడండి, ఇప్పుడు మంచిగా చదువుకున్నారు కాబట్టి మంచి పొజిషన్లో ఉన్నారు. డ్రాప్ అవుట్ ఎందుకు అవుతారంటే మెయిన్ థింగ్ అంటే వాళ్ళకి భయం, సొసైటీ నుంచి భయం, పేరెంట్స్కి చెప్పుకోలేరు. వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, చదువుకోవాలి అని ఉంటుంది. కానీ ఉన్న క్లాస్లోనే చాలామంది మీకు పిచ్చి పిచ్చి పేర్స్ చెప్తే మీరు అప్పుడు ఉండగలుగుతారా? ఇప్పుడు మీరు కాలేజ్లో వెళ్ళారు, ఇప్పుడు కాలేజెస్కి వెళ్ళి మీ అలాంటి ఫీలింగ్స్ ఉంది, అమ్మాయి డ్రెస్ వేసుకొని మీరు కాలేజెస్కి వెళ్ళారు, మీ నేమ్ ఒక బాయ్ నేమ్గా ఉంది, అప్పుడు మీ క్లాస్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? అవన్నీ మరి మీరు ఎలా తట్టుకున్నారు? నేను హైడ్ చేసుకున్నాను. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని అనిపించింది. ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అనుకున్నాను కాబట్టి టైం తీసుకొని సర్జరీ తీసుకున్నాను. సో నేనే అప్పుడు అయిపోవాలి అయితే నేను కూడా మ్యాక్సిమం ఆ కల్చర్లో ఉండేదాన్ని నేను కూడా. ఓకే,
సో నేను అర్థం చేసుకున్నాను, ఒక బ్రాడ్ మైండ్గా అర్థం చేసుకుని ఓకే ఇట్లా చేసుకోవాలి, ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి. నాకు ఒక ఇన్స్పిరేషన్ అయితే అమిత వల్ల నాకు అర్థమైంది, ఓకే ఇలాంటి వాళ్ళు కూడా ఒక లైఫ్ ఉంటుంది, మంచిగా మనం దిద్దుకోవచ్చు. అప్పుడు తనకి ఇన్స్పైర్ అయ్యి ఓకే తనే అంత మంచిగా లైఫ్ దిద్దుకుందా అయితే నేను కూడా దిద్దుకుంటాను, కాబట్టి నేను ఇట్లా మంచిగా నా లైఫ్ దిద్దుకున్నాను అంతే. ఓకే, ఇంత రీసెర్చ్ చేశారు కదా దీని గురించి, రీసెర్చ్ చేశారు, మంచి కరెక్ట్ టైం చూసుకుని సర్జరీ చేయించుకున్నారు, మారారు, అండ్ ఇప్పుడు ట్రాన్స్జెండర్స్కి చాలా సపోర్టివ్గా కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఖచ్చితంగా బిహేవియర్ అనేది కరెక్ట్ కాదని చెప్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏదైనా బిహేవియర్ కరెక్ట్ కాదని నేను ఎప్పుడు కూడా నేను చెప్పట్లేదు. సో వాళ్ళ సిచ్యువేషన్స్ బట్టి కూడా మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు. మీరు అన్నారు కదా న్యూసెన్స్ చేస్తారు, కానీ వాళ్ళు ఎందుకు న్యూసెన్స్ చేస్తారు, వాళ్ళకి జీవన ఉపాధి అదే కదా. వాళ్ళ ఏముంది ఇప్పుడు జాబ్స్, వాళ్ళకి కూడా మంచిగా జాబ్స్ పని సెపరేట్గా ట్రాఫిక్ అసిస్టెంట్ జాబ్స్ ఇచ్చారు, వాలంటీర్గానే ఇచ్చారు. సో 41 మెంబర్స్ ఐ థింక్. సో నాకు అంత కరెక్ట్గా ఏం తెలియదు కౌంట్. 41 మెంబర్స్కి జాబ్ ఇచ్చారు వాలంటీర్గా ట్రాఫిక్ అసిస్టెంట్. అది ఎందుకు తక్కువే కదా 41 మెంబర్స్. అదే 41 అది ఒక 30,000 20,000 అయితే అప్పుడు కొద్దిగా చేంజ్ వచ్చేది కదా. 41 మెంబర్స్ అయితే వాళ్ళు ఎక్కడ ఉంటారు ఎవరికి తెలియదు. కాబట్టి అదే ఇంకా ఇంప్రూవ్ అయితే, ఇంకా సెన్సిటైజేషన్, ఇంకా జాబ్ ఆపర్చునిటీస్ వస్తే వాళ్ళు కూడా వస్తారు కదా. మీకు ఒకటి చెప్తాను, ఒక్కరికి ఒకటి అయింది ఇంకొకరికి అవ్వాలని కూడా రూల్ లేదు. అది నేను ఎప్పటికీ నేను అగ్రీ చేయను. సో అది మీరు అన్నారు కదా ట్రాన్స్జెండర్స్ డ్రాప్ అవుట్ ఎందుకు అవుతారంటే వాళ్ళకి ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి, సెక్షువల్ ఫీలింగ్స్, ఇట్లా జెండర్ ఐడెంటిటీ స్ట్రగ్లింగ్ చాలా ఎక్కువ వల్ల మారాలని ఎక్కువ ఉంటే దాన్ని బట్టి వాళ్ళు డ్రాప్ అవుట్ అయిపోతారు, స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయరు. సో దాన్ని బట్టి వాళ్ళు పేషెన్సీగానే ఆలోచించుకోరు, అయిపోవాలి అదే తొందరపాటుగా చేసుకుంటారు అందరూ. ఓకే, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ట్రాన్స్ ఉమెన్స్ ఉన్నారు, వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు, యాజ్ అ డైరెక్టర్ లెవెల్లో ఉన్నారు, ఎండి లెవెల్లో ఉన్నారు, ఎస్విపి లెవెల్స్లో ఉన్నారు. వాళ్ళు కూడా నాలానే టైం తీసుకొని వెళ్ళారంటే, కానీ డ్రాప్అవుట్ అయిన వల్ల సొసైటీ అట్మాస్ఫియర్ వల్ల కూడా డ్రాప్అవుట్ అవుతారు. సో వాళ్ళకు ఉంటుంది ఫీలింగ్. ఇప్పుడు నాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు డ్రాప్అవుట్ అయిన వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలి, వాళ్ళు కూడా ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, ఎడ్యుకేషన్ ఎలా అయినా కంప్లీట్ చేసాను, కానీ ఉన్న కాలేజెస్ వాళ్ళు అలౌట్ చేయరు. ఎందుకు మీలాంటి వాళ్ళకి మేము తీసుకుంటే మా కాలేజ్ పరువు పోతుంది ఇట్లాంటి థాట్స్. నా వల్ల ఎవరైనా ఏ కాలేజెస్ అయినా కూడా చూసినా కూడా వాళ్ళకి ఒక రిక్వెస్ట్ చేస్తాను, సో ట్రాన్స్జెండర్స్ కూడా మీరు ఒక అడ్మిషన్స్ ఇవ్వండి, దీనిలో తప్పేం లేదు. ట్రాన్స్జెండర్స్ కూడా ఒక హ్యూమన్ బీయింగే కదా, వాళ్ళు కూడా హక్కు ఉంది చదువుకోవడానికి. మీరు వాళ్ళకి స్టాప్ ఎందుకు చేస్తున్నారు, వాళ్ళ ఇష్టం వాళ్ళ లైఫ్. నాకు తెలిస్తే ట్రాన్స్జెండర్స్ వాళ్ళు చాలా తెలివితేటలు ఉంటారు, కానీ మీ వల్ల సొసైటీ వల్ల 2 జెండర్స్ అనేసుకున్నారు కదా, మేల్ ఆర్ ఫీమేల్ తప్ప, దానివల్ల వాళ్ళు బ్యాక్వర్డ్ అవుతున్నారు. కానీ ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి, వాళ్ళు కూడా ప్రూవ్ చేస్తారు. కమింగ్ టు ద అఘోరి, ఇప్పుడు అఘోరి మీరు ఒక్కటేనా? కాదండి. ఏంటి డిఫరెన్స్? అఘోరి సో తను ఒక ఇజ్రా, తను ఎలా సర్జరీ చేసుకుంది అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. నాదైతే నేను అన్ని మెడికల్గానే వెళ్ళాను, లీగల్ ప్రొసీజర్స్గా వెళ్ళాను, సైకియాట్రిస్ట్కి, క్లినికల్ సైకలాజిస్ట్కి వెళ్ళి, సర్జన్స్కి కలిసి, ప్లాస్టిక్ సర్జన్స్కి కలిసి అన్నీ ప్రాపర్ వేగా నేను మీట్ అయ్యాను. ఎండోక్రైన్ కేర్ హాస్పిటల్లో వెళ్ళి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి అండర్స్టాండింగ్ చేసుకొని, జెండర్ ఐడెంటిటీ అంటే ఏంటి, సెక్షువల్ ఓరియంటేషన్స్ అంటే ఎన్నో సెక్షన్స్ తీసుకొని అండర్స్టాండ్ తీసుకొని నేను అయ్యాను. అఘోరికి ఇవన్నీ తెలుస్తారా నేను అనుకోను. ఓకే, ఇవన్నీ మీరు అఘోరితోనే దయచేసి నా కంపారిజనే వద్దు. అఘోరితోని మీరు కంపారిజన్ చేసినా అదే టోటలీ అదే మీకు టైం వేస్ట్, నాకు చెప్పుకోవడం బట్ టైం వేస్ట్, అది కంపారిజనే కాదు. అంటే ఇప్పుడు మీ సర్జరీ విషయంలో మీరు వేరే ప్రాసెస్లో వెళ్ళారు, ఆమె వేరే ప్రాసెస్లో వెళ్ళింది అనుకున్నా, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆమె ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంది, మీరు ఇప్పుడు ఒక అమ్మాయితో అలా చేసుకుందామని అనుకుంటున్నారు. ఏంటి ఇంకా నాకు నేను మీకు ఆల్రెడీ ఏం చెప్పాను, నేను ఒక హోమోసెక్షువల్ అంటే సేమ్ సెక్స్ పార్ట్నర్స్కి మేము అవుతాం. సో తను ఏం సెక్షువల్ అదే ఆమె కోసం నాకు తెలియదు. సో తను చేసింది తెలియకపోవడానికి ఏముంది, ఫస్ట్
మెయిన్ అఘోరి చేసిందే తప్పే నేను అనుకుంటాను. తను అఘోరి అంటుంది కదా, తను అంత దైవ భక్తిలో ఉండడం తప్ప ఇలాంటి రొమాన్స్ ఇలాంటి ఎందుకు వచ్చింది అని అది ఇప్పుడు నా క్వశ్చన్. తనకి అలాంటి ఫీలింగ్స్ అయితే ఇవన్నీ ఫేకే కదా, అఘోరి ఇవన్నీ ఫేకే కదా. సో తను చేసింది అన్నీ ఫేకే కదా, అందరికీ తెలుసు ఇప్పుడు మొత్తం జనాలందరికీ తెలిసిపోయింది తన ఫేక్ అని. సో తన అన్ని ఫేక్. కానీ నేను టైం తీసుకొని పెళ్లి చేసుకుంటున్నాను కదా, మేము అండర్స్టాండింగ్ అయ్యి మాకు కూడా, సో తనకు కూడా ఆ ఫీలింగ్స్ ఉన్నాయి, షీఈ్ అ లెస్బియన్. సో తను కూడా ఫీలింగ్ అయ్యి మన అండర్స్టాండింగ్ చేసుకొని అన్నీ కరెక్ట్ అయ్యి మేము ఒక ప్రొసీజర్లో వెళ్తున్నాను. తనలోనే తొందరగా పాటు ఇప్పుడు లవ్ అయింది, ఇప్పుడు 2-3 డేస్లో మ్యారేజ్ చేసేసుకోవాలి అట్లాంటి థాట్స్ ఏం లేవు కదా. మేము అండర్స్టాండింగ్ చేసుకోండి, ఒక్కొక్కరికి అర్థం చేసుకొని మేము వెళ్తున్నాం అంతే. ఎన్నాళ్ళు అవుతుంది మీ రిలేషన్? ఒక 4 months అవుతుంది. ఓకే, అంటే ఇది ఎక్కువ టైం అని మీరు చెప్తున్నారా? ఇంకా మేము టైం తీసుకుంటాం. ఇంకా టైం తీసుకొని మేము ఒక్కొక్కరికి ఒక అండర్స్టాండ్ చేసుకొని మేము ఇంకా అర్థం చేసుకొని అప్పుడు మేము వెళ్తాం. ఫైనల్గా అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారు ఆడియన్స్కి? ట్రాన్స్జెండర్స్ ఎవరైనా ఉంటారో, ఎవరైనా చేంజ్ అయిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. సో వాళ్ళు ఇష్టపడి చేసుకుంటారు, కానీ ఏదో వాళ్ళ సొసైటీ ప్రెషర్ వల్ల ఎవరు ఏం చేసుకోరు. వాళ్ళంత పెయిన్ ఈ ప్రపంచంలో ఎవ్వరూ పడలేరు. వాళ్ళ లైఫ్ చాలా అంటే చాలా స్ట్రగ్లింగ్ ఉంటుంది. సో ఎక్కడికైనా వెళ్ళినా కూడా డిస్క్రిమినేషన్స్ ఉంటుంది, వాళ్ళకి చాలా డిస్క్రిమినేషన్స్ ఉంటుంది. ఒక యాజ్ అ ఫ్రెండ్గా, ఒక వెల్ విషర్గా వాళ్ళకి సపోర్ట్ చేయండి, అదే నేను కోరుకుంటాను. వాళ్ళంతా మంచి బెస్ట్ పర్సన్ ప్రపంచంలో మీరు ఎక్కడ దొరకరు. వాళ్ళంట కేరింగ్, వాళ్ళంట మాటలు అంతా మంచిగానే మాట్లాడు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు సరే ఇప్పుడు మీరు నాతో మాట్లాడే ఒక ఫ్రాంక్గా ఒక క్వశ్చన్ అడుగుతాను. మీకు ఇప్పటివరకు మీకు ఏ ట్రాన్స్ ఉమెన్స్ ఎవరు ఫ్రెండ్స్ లేరా? ఇలా చేంజ్ అయిన వాళ్ళ ఫ్రెండ్స్ లేరా? ఎందుకు అంటే రీసెంట్గా నేను ఒక ఇంటర్వ్యూ చేశాను, తను కొంచెం బాగా మాట్లాడుతుంది. ఇప్పుడు మీరిద్దరు తప్ప నాకు ఇంకెవరు తెలియదు. మీరు అండర్స్టాండింగ్ చేసుకోండి. సో వాళ్ళ లైఫ్ అంటే చాలా స్ట్రగ్లింగ్తో సంబంధం ఉంటుంది. వాళ్ళు ఎంత స్ట్రగుల్ చేశారో, సో వాళ్ళకి మనం జడ్జ్మెంట్ చేయకూడదు. వాళ్ళు కూడా ఒక హ్యూమన్ బీయింగే కదా. సో వాళ్ళు కూడా ఈ భూమిలోనే ఉండడం కూడా రైట్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి చూసుకోండి. ఆల్ ఆర్ ఈక్వల్ ఓకే అని చెప్తాను అంతే. అంటే మీరు చెప్పింది అంతా బాగానే ఉంది. ఇప్పుడు రోడ్ల మీద చూస్తాం కదా, ఇప్పుడు జనరల్గా ఇంతకు ముందు ఎంత రెస్పెక్ట్ ఇచ్చేవారు ట్రాన్స్జెండర్స్ అంటే, వాళ్ళు ఆశీర్వాదిస్తే చాలా మంచి జరుగుతుందని చెప్పి. బట్ ఇప్పుడు కంప్లీట్ రివర్స్ అయిపోయింది, లాక్కుంటున్నారు దౌర్జన్యంగా. అంటే రివర్స్ అంటే చాలామంది నకిలీ ట్రాన్స్జెండర్స్ వచ్చారు, డూప్లికేట్ ట్రాన్స్జెండర్స్ వచ్చారు. దానివల్ల వాళ్ళకి పేరు పోయింది. డూప్లికేట్ ట్రాన్స్జెండర్స్ అంటే ఎట్లా ఉంటుంది, వాళ్ళు కూడా అమ్మాయిల బట్టలు వేసుకొని రోడ్ల మీద జబర్దస్తి చేసుకొని అమ్మాయిల మీద పడిపోవడం, ఇవన్నీ డూప్లికేట్ కిన్నర్స్ చేస్తారు. ఒరిజినల్ ట్రాన్స్జెండర్స్ అయితే ఎవరి మీద పడరు, డబ్బులు ఇస్తే డబ్బులు తీసుకుంటారు, లేకపోతే వెళ్ళిపోతే బలవంతం ఎవ్వరికి చెయ్యరు. ఆర్ యు ష్యూర్ అసలు ఒరిజినల్ ట్రాన్స్జెండర్స్ ఎవ్వరు దౌర్జన్యంగా లాక్కోవట్లేదని? వీళ్ళందరూ నకిలీ ట్రాన్స్జెండర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇట్లా చేంజ్ చేసుకొని ఒక అమ్మాయిల మీద పడిపోవడం, వాళ్ళ అబ్బాయిల మీద జేబు నుంచి తీయడం, పైసలు తీయడం వాళ్ళే చేస్తారు. ఒరిజినల్ ట్రాన్స్జెండర్స్ అయితే ఎవ్వరు ఇట్లా చేయరు. ఓకే, వాళ్ళు చేయరు. ఎందుకు? వాళ్ళది అదే జీవన ఉపాధి కదా. వాళ్ళు ఇట్లా చేస్తే వాళ్ళకి ఏం వస్తుంది? అట్లా అయితే వాళ్ళు చేయరు. ఇస్తే తీసుకుంటారు, లేకపోతే వెళ్ళిపోతారు, అంతే తప్ప దౌర్జన్యం మీరు చూడలేదేమో, జరుగుతున్నాయి బయట. ఎక్కడ చూస్తారు చెప్పండి? ఇప్పుడు సెర్చ్ చేస్తే బోల్డ్ వస్తాయి కదా. అంటే ఇప్పుడు మీరు ఖచ్చితంగా డిఫరెన్స్ చెప్తారా, ఈ ఒరిజినల్ ట్రాన్స్జెండర్, డూప్లికేట్ ట్రాన్స్జెండర్స్ అంటే వాళ్ళు మనీ కోసం వస్తారు, మనీ సంపాదించుకోవడం కోసం. వాళ్ళకి ఆల్రెడీ పెళ్ళిళ్ళు కూడా అవుతారు, వాళ్ళకి పిల్లలు భార్యలు అందరూ ఉంటారు. సో రీసెంట్గానే మీరు నెట్లో చూడండి, ఒక డూప్లికేట్ ట్రాన్స్జెండర్స్కి ఎలా కొట్టారు ట్రాన్స్జెండర్స్. మీరు నెట్లో సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది. డూప్లికేట్ ట్రాన్స్జెండర్స్ అయితే మీకు ఇలాంటి దౌర్జన్యం చేస్తారు. ఒరిజినల్ ట్రాన్స్జెండర్స్ అయితే ఏమన్నారు, వాళ్ళు నీట్గా అడిగితే నీట్గానే వెళ్ళిపోతారు, అంతే తప్ప బలవంతం ఎవ్వరికి చేయరు. ఓకే, ఫ్యూచర్లో మీకు ఏమన్నా వాళ్ళతో కలిసే అవకాశం ఏమన్నా ఉందా? ఎవరితో? కమ్యూనిటీలోకి వెళ్ళి వాళ్ళతో ఉండడం. నాకు అలాంటి ఏం ప్లాన్స్ లేదు. నాకు యూకే ప్లాన్స్ ఉన్నాయి, యూకేకి వెళ్ళిపోవడం. ఈ తోడు ఒకటి చాలా అంటారా, మీ అమ్ము తోడు? చాలు, నాకు యూకే ప్లానింగ్ ఉన్నాయి. ఇంకా నాకున్న ప్రొఫెషన్స్కి హైయర్ డెసిగ్నేషన్స్కి వెళ్ళి గ్రో అయ్యి అది చేసుకొని, అంతే తప్ప ఇంతకు మించి ఇంకేం
ఇంకేం ఆలోచనలు లేవు నాకు. ఫ్యూచర్లో అయితే ఇంకా అవ్వాలంటే ఒక బేబీ అడాప్ట్ చేసుకుంటాను. సో బేబీ గర్ల్ ఆర్ బాయ్ ఇట్ డిపెండ్స్. సో అప్పుడు అడాప్ట్ చేసుకొని సో తన కోసమే లైఫ్ లాంగ్ నేను ఉంటాను, అంతే తప్ప. అంటే 4 months రిలేషన్లో ఎందుకు అంత నమ్మకం మీకు మీ అమ్మ మీద? తను నిజాయితీ. తనకి ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉండేది. తను నాకు చెప్పింది తన గర్ల్ ఫ్రెండ్ సూసైడ్ చేసుకుంది. సో తన గర్ల్ ఫ్రెండ్ లాగా నన్ను చూసుకుంది. సో దాన్ని బట్టి ఓకే కనెక్ట్ అయ్యాను. ఓకే, ఒక పర్సన్ సూసైడ్ చేసుకున్న గర్ల్ ఫ్రెండ్ కోసం మర్చిపోలేకపోయి ఒక తోడుగా కోసం చూస్తుంది. నేను కూడా ఒక సర్జరీస్కి సింగిల్గానే వెళ్ళాను కదా, నాకు కూడా ఒక తోడు ఉండాలి. సో ఆ వన్ ఆఫ్ ద రీజన్ మ్యాచ్ అయింది. ఇద్దరిది పెయిన్ ఉంది. సో ఇద్దరిది పెయిన్ ఉంటే ఇంకా ఎమోషనల్ స్ట్రాంగ్ అవుతుంది అని అదొక కాన్సెప్ట్ అంతే. నైస్ కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ అమ్మాయి కదా, అబ్బాయిల నుంచి ఏమీ ప్రపోజల్స్ కానీ ట్రై చేయడం మీ ఆఫీస్లోనే కొలీగ్స్కి అందరికీ తెలుసు కదా, సో అక్కడ నుంచి ఏం ప్రాబ్లమ్స్ రావు. కానీ అంటే మైండ్కి తెలిసిన కొన్నిసార్లు హార్ట్కి తెలియదు కదా, అలా మీ ప్రేమలో మీరు పడిపోయిన వాళ్ళు ఎవరు లేరా? నాకు 3 బెస్ట్ చేస్తున్నారు, అబ్బాయిలే ఉన్నారు. సో నాకు చిన్ని, కౌశిక్ అండ్ యశ్వంత్ వాళ్ళు నాకు ప్రతిసారి నాకు సపోర్టింగ్ చేస్తారు. నాకు ఏ విషయంలోని అయినా కూడా నాకు ప్రాబ్లం అయినా కూడా వాళ్ళు నిల్చుంటారని నాకు నమ్మకం ఉంది. సో వాళ్ళకి నేను ఫస్ట్గా చెప్పిన తర్వాత కూడా నేను ఎట్లా చేంజ్ అవుతానైతే ఎప్పుడు వాళ్ళు నాకు ఒక పార్షాలిటీ ఎప్పుడు నాకు చూపించలేదు, ఎప్పుడు నన్ను చూపించలేదు. నన్ను యాజ్ ఒక హ్యూమన్ బీయింగ్ అని చూసారు. అది నీ ఇష్టం, నీ లైఫ్, నాకు అవ్వాలనే ఉంది, సరే నేను అయ్యా ఓకే. దాని జెండర్ చేంజ్ అయిపోయిన తర్వాత కూడా పార్షాలిటీ ఉంటుందని కూడా నేను అనుకున్నాను, భయపడ్డాను లోపల. సో అట్లా ఏం లేదు. నాకు కాలేజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, నేను వాళ్ళకి అడిగాను, అబ్బాయి నేను 100% అమ్మాయిగా మారాను కదా, నువ్వు మీ ఇంట్లోని కూడా నన్ను ఇంట్రొడ్యూస్ చేయగలుగుతావా, అంకిత అని ఇంట్రొడ్యూస్ చేయగలుగుతావా? వాళ్ళు అదే అన్నారు, నోమా నేనైతే ఇంట్రొడ్యూస్ చేయలేను. ఏంటని ఇంట్రొడ్యూస్ చెప్పాలి, నువ్వు ఒకప్పుడు అబ్బాయిగా ఉన్నావు, ఇప్పుడు అమ్మాయిగా అయ్యావు, ఇది ఇంట్రొడ్యూస్ చేస్తే మా అమ్మ నాన్నలు నన్ను తంతారు, నీకైతే నేను ఇంట్రొడ్యూస్ చేయలేను అని ఓపెన్ అప్గా చెప్తే అప్పుడు నాకు రియలైజ్ అయింది, ఇలాంటి ఫేక్ ఫ్రెండ్స్ నా చుట్టూ ఎందుకు ఉంచుకోవాలి అని, ఎవ్వరు రియల్ ఎవ్వరు ఫేక్ అని అప్పుడు ఐడెంటిఫై చేసుకున్నాను. ఎడ్యుకేషన్ సిస్టంలోనే ఒక్క చేంజ్ రావాలండి. ఈ కొంతమంది డ్రాప్అవుట్ అయ్యారు కదా, ఎంతైనా డ్రాప్అవుట్ అయ్యారు కదా, వాళ్ళకి మళ్ళీ ఒక ఛాన్స్ వచ్చి కాలేజెస్కి వెళ్ళి ట్రాన్స్జెండర్స్ కూడా కొన్ని కాలేజెస్ యాక్సెప్టెన్స్ చేస్తే ఓకే మీ జెండర్స్తో మాకు సంబంధం లేదు, మీరు వచ్చి ఇక్కడికి వచ్చి చదువుకోండి, ఎట్లా అదొక్క కాన్ఫిడెన్స్ ఇస్తే ఒక్క ట్రాన్స్జెండర్ ఆమె వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్తో ఆ కాలేజ్లోని పాస్ అయితే నిజంగానే మన ఒక లైఫ్ చేంజెస్ అవుతుంది, చాలామందికి ఒక లైఫ్ చేంజ్ అవుతుంది, వాళ్ళు కూడా ముందుకి వస్తారు చదువుకోవడానికి. కానీ కొన్ని కాలేజెస్ వాళ్ళు క్రియేట్ చేయలేకపోతున్నారు. అబ్బాయిలు అమ్మాయిలు ఉంటే వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారో అదే మైండ్ సెట్లో ఉండిపోతున్నారు. కానీ అదొక బ్రాడ్ మైండ్గా వచ్చి మన ఒక పాజిటివ్ వేగా చూసుకుంటే ఒక ట్రాన్స్జెండర్ చదువుకుంటే ఇంకొక ట్రాన్స్జెండర్ 10 మంది ట్రాన్స్జెండర్ ఇన్స్పైర్ అవుతారు. ఓకే ఈ అక్క చదువుకుంది, మేము కూడా చదువుకుంటే మేము కూడా ఇట్లానే ఉంటాం అని అదొక నమ్మకం కాలేజ్ వాళ్ళు ఇవ్వాలి. ఆ కాలేజ్ వాళ్ళు ఇస్తే ఓకే మా కాలేజ్లో చదువుకోండి, మీకు డిస్క్రిమినేషన్ రాదు, హ్యాపీగా ఒక ట్రాన్స్జెండర్ అక్కడే కంప్లీట్ చేసి ఆ కాలేజ్ కూడా మంచి పేరు వస్తుంది కదా, ఆ కాలేజ్ కూడా ఒక మంచి పేరు వస్తుంది, తనకు కూడా మంచి పేరు వస్తుంది. అలాంటి పర్సన్కి ట్రాన్స్జెండర్ ఆమెకి వీళ్ళు అడ్మిషన్ ఇచ్చారు. సో దాంతోపాటు అమ్మాయి మంచిగానే చదువుకుంది, మంచి ర్యాంక్ హోల్డర్ అయింది, మంచి అయింది. అలా అయితే కాలేజెస్ కూడా మంచి పేరు వస్తుంది కదా. అలా చేసుకున్న తర్వాత కూడా మంచిగా వాళ్ళకు మన హైదరాబాద్లోని మీరు అన్నారు కదా ఒక కాలేజ్ ఉంది, నిఫ్ట్ కాలేజ్ ఉంది, NIFT నిఫ్ట్. అక్కడ చాలామంది క్యూర్స్ పీపుల్స్ ఉంటారు, చాలామంది క్యూర్స్ ఉంటారు, ట్రాన్స్జెండర్స్ ఉంటారు, గేస్ ఉంటారు, బైసెక్షువల్ ఉంటారు, లెస్బియన్స్ ఉంటారు. కానీ అక్కడ ఫ్యాషన్ డిజైనింగ్లోనే నంబర్ ఆఫ్ 90% పీపుల్స్ ఇట్లానే ఉంటారు. సో అక్కడ యాక్సెప్టెన్స్ క్రైటీరియా ఎక్కువ. సో ఇప్పుడు నార్మల్ కాలేజెస్తో పోలిస్తే ఇంజనీరింగ్, MBBS ఏదో మెడికల్ కాలేజ్ అండ్ డిగ్రీ కాలేజెస్లో చూస్తే వాళ్ళకి నాలెడ్జ్ లేదు. మెయిన్ థింగ్ అంటే సెన్సిటైజేషన్ లేదు. సో సెన్సిటైజేషన్ అంటే మెయిన్ థింగ్ అంటే ఆల్ జెండర్స్ వాష్రూమ్స్ లేదు. మెయిన్ థింగ్ ఒక ట్రాన్స్జెండర్స్ అయితే ఇంకొక వాష్రూమ్స్కి ఒక ఫిమేల్ వాళ్ళు మేల్
గానే ఉన్నారు, కానీ ఫీమేల్ అవుతానని వాళ్ళ ఫీలింగ్ ఉంది, వాళ్ళకి ఫీమేల్స్ గానే ఉంది, కానీ వాళ్ళు మొత్తం ఫీమేల్ వాష్రూమ్స్ యూజ్ చేసుకోలేరు కదా. సో దాన్ని బట్టి అలాంటి ఫీలింగ్స్ అయితే ఒక ఆల్ జెండర్ వాష్రూమ్ రావాలి, ఓకే ఏంటి జెండర్ న్యూట్రల్ వాష్రూమ్స్ ఉండి వాళ్ళకి అలాంటి ఫీలింగ్ అయితే ఈ అటాచ్ కూడా వాళ్ళు డిస్క్రిమినేషన్ చేయకూడదు. అబ్బాయి వచ్చాడు, తనకి అమ్మాయిల డ్రెస్ వేసుకొని రావాలని ఉంది, దట్స్ ఓకే, అలా యాక్సెప్ట్ చేయండి. అట్లాంటి యాక్సెప్టెన్స్ వస్తే ఆ రోజు మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ చేస్తాం అని అనిపిస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు వాష్రూమ్ విషయంలో ట్రాన్స్జెండర్స్ కానీ సెపరేట్గా కాకుండా న్యూట్రల్ వాష్రూమ్ ఉండాలి అని అంటున్నారు. న్యూట్రల్ వాష్రూమ్స్ ఉంటే వాళ్ళు ఒక అమ్మాయి డ్రెస్ కానీ వేసుకొని వాళ్ళకి బియర్డ్ ఉన్నా ఏదైనా వాళ్ళు న్యూట్రల్ వాష్రూమ్స్కి వెళ్తారు కదా, ప్రాబ్లం ఉండదు కదా. సో దాన్ని బట్టి నమ్మకం కాలేజ్ నుంచి రావాలి, ఆ కాలేజెస్ నుంచి అదొక నమ్మకం ఇచ్చి మాకు ఫ్యాకల్టీ స్టూడెంట్స్కి ఫ్యాకల్టీ టీచర్స్ ఎలా చెప్తే స్టూడెంట్స్ వింటారు. ఇప్పుడు ఫ్యాకల్టీస్ కూడా మంచిగా అనుకొని ప్రిన్సిపల్స్ వాళ్ళందరూ ఒక పాజిటివ్ వేగా ఇచ్చుకొని ట్రాన్స్జెండర్స్ కూడా మేము అడ్మిషన్ చేసుకుంటాం అని అలా అయితే అదొక చేంజ్ ఉంటుంది సొసైటీ. యాక్చువల్ ఐడియా బాగుంది, బట్ ఇందులో మీరు చెప్పిన దానికన్నా ప్లస్ కన్నా కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నిజంగా వాళ్ళకి చెప్పుకోలేక లేకపోతే ఈ డ్రెస్ వేసుకుని నాకు వెళ్ళాలని ఉంది అని అలా వెళ్ళిన వాళ్ళు ఉన్నా ఫేక్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ మనం ఇందాక మాట్లాడుకున్నాం ట్రాన్స్జెండర్స్ విషయంలో. ఫేక్ అయితే మీరు అన్నారు కదా, ఒక అబ్బాయికి ఇట్లా ఫీలింగ్ అయితే అమ్మాయి డ్రెస్ వేసుకొని బయట రావడం అయితే అంత ఈజీ కాదండి. బుర్కాలు అనే ఆప్షన్ ఒకటి ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఒక అమ్మాయి వెళ్ళినప్పుడు ఇంకొక అబ్బాయి వెళ్ళి అక్కడ ఏదైనా జరిగితే ఇది ఆ మాత్రం గవర్నమెంట్ కానీ మన సొసైటీ ఆలోచించకుండా ఉంటుందంటారా? బుర్కా అయితే నేను మీకు చెప్తాను, నేను జెండర్ చేంజ్ సర్జరీస్కి వెళ్ళినప్పుడు నాకు డ్రెస్సింగ్ సెన్స్ నేర్చుకోవడానికి ఒక అటైర్ రావడానికి నాకు 1.5 years పట్టిందంటే అర్థం చేసుకోండి. నాకు అందరూ మీలా ఉండరు కదా, కానీ అప్పుడు సొసైటీకి ఎట్లా ఉంటుంది మనం చూసుకోవాలి. కానీ మీరు ఒక అబ్బాయి వచ్చి ఒక అమ్మాయి డ్రెస్ వేసుకొని బయట తిరుగుతున్నాడు అంటే మీరు ఫేక్ అని కూడా చెప్పలేరు. తను ఫేక్ జెన్యూన్ అంటే తనకి ఫీలింగ్స్ ఉన్నాయా అట్లా చేసా. ఒక పర్సన్కి మనం జడ్జ్ చేయాలన్నా కూడా మనకి రూల్ లేదు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ బాడీ వాళ్ళ ఇష్టం అంతే. సో దాన్ని కాన్సెప్ట్ కాలేజెస్లో అదొకటి పెట్టుకోవాలి. కానీ ఒక ప్రొనౌన్ సిస్టమ్ తగలాడింది, మనకి ప్రొనౌన్ సిస్టమ్ ఉంది. ఆ ప్రొనౌన్ సిస్టమ్ అంటే కార్పొరేట్లోనే సో కొంతమంది సర్జరీస్ చేసుకోరు, కొంతమంది సర్జరీస్ చేసుకోకపోతే సిగ్నేచర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు నా పేరు అంకిత సింగ్, సో నా ప్రొనౌన్స్ అంటే షీ అండ్ హర్, నా షీ అండ్ హర్. ఇప్పుడు మీ పేరు అంటే విజయ, షీ అండ్ హర్. ఆ అన్న పేరు కూడా హీ అండ్ హీస్ ఉండే. కొంతమంది ఒక అబ్బాయి పేరు ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ విజయ్, తన ప్రొనౌన్స్ షీ అండ్ హర్. సో తనకి ఫీలింగ్స్ ఏంటి అమ్మాయి మీద ఫీలింగ్, సో అమ్మాయి అవ్వాలని ఫీలింగ్ ఉంది, తనకి జెండర్ ఐడెంటిటీ. కానీ తను సర్జరీస్ చేసుకోను, కానీ మనం వాళ్ళ లుక్ మీద జడ్జ్ చేయకొని వాళ్ళ ప్రొనౌన్స్ మీద జడ్జ్ చేయాలి. షీ అండ్ హర్ మీద వెళ్ళాలి. తను షీ అంతే తప్ప తన లుక్స్ హీ మేల్ లానే ఉన్నా కూడా తన ప్రొనౌన్స్ ఏంటి కంఫర్టబుల్ షీ లానే కంఫర్ట్. ఆ ప్రొనౌన్ సిస్టమ్ మన కాలేజెస్లో వస్తే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఓకే, మెయిన్ థింగ్ 99% సాల్వ్ అవుతుంది. ఎందుకో ఒక పర్సన్కి ఇష్టపడే వాళ్ళదే రాసుకోవచ్చు. నాకు ఒక డ్రీమ్ ఉంది, సో అదే ఫుల్ఫిల్ అవుతుందా లేదా అదే నాకు తెలియదు. 2 రేడియో బటన్స్కి తీయాలని ఉంది. మనకి జెండర్ కాలమ్స్లోనే 2 మేల్ ఆర్ ఫీమేల్స్ ఉంది కదా, ఆ 2 కాలమ్స్ తీసుకొని ఒక బ్లాంక్ కాలమ్ వస్తే ఆ రోజు మన ఇండియా నిజంగా డెమోక్రసీ వచ్చినట్టే. ఏంటి బ్లాంక్ కాలమ్ అంటే ఆల్రెడీ మనకి నేమ్స్ ఉన్నాయి కదా, మనకి నేమ్స్ దగ్గర అదొక్క ఉంటుంది కదా బ్లాంక్ కాలమ్, మీ నచ్చిన నేమ్ అక్కడ ఆప్షన్ ఉండదు కదా. జెండర్ దగ్గర 2 రేడియో బటన్స్ తీసి మేల్ ఆర్ ఫీమేల్ అండ్ అదర్ వాళ్ళు నచ్చిన అదొక జెండర్ రాసుకొని అదొక స్వచ్ఛత వస్తే ఆ రోజు మనకి డెమోక్రసీ వచ్చిందంటే. ఓకే, దానికోసం రావాలని నేను కోరుకుంటాను. అది వస్తుంది ఫ్యూచర్లోనే, ఇప్పుడు కాకపోయినా కూడా ఆఫ్టర్ 5 years 10 yearsకి కంపల్సరీగా వస్తుంది. ఓకే, చూద్దాం. యా, ఓకే. యాక్చువల్లీ మీ ఇంటర్వ్యూతో చాలా ఇన్ఫర్మేషన్ నాకు అసలు ఏం తెలియదు, చాలా తెలుసుకున్నాను. చాలా ఇన్ఫర్మేషన్ అనమాట ఆడియన్స్కి కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, బాయ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.